ఐఏఎస్ అధికారి సంజయ్ జార్జ్ను తెలంగాణకు తిరిగి పంపడానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రేపు తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్వే గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కర్ణాటక సీఎం కూడా హాజరవుతారు. హాస్పిటల్లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొన్నారు. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు $10.7 మిలియన్ చెల్లించాలని తీర్పునిచ్చింది. సుమారు 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే అంటూ స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటరీ అసెంబ్లీ ఇన్ఛార్జీలు స్థానికంగా ఉండాలని, ఓట్ల తొలగింపుపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. తెలంగాణలో హిట్లర్ తరహాలో పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోందని ఆరోపించారు ఆయన. మంత్రి పొంగులేటి ల్యాండ్ గ్రాబర్ గా మారారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పరీక్షల రద్దుపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నా కైలాష్ ఫైర్ అయ్యారు. నీట్ పరీక్షల రద్దుకు నైతిక బాధ్యతను వహిస్తూ రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు ఆయన. హైదరాబాద్ లో జాతీయ మహిళా కమిషన్, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సఖీ సెంటర్ సిబ్బందికి చట్టాలపై అవగాహన కల్పించనున్నారు. జగిత్యాల జిల్లా గుడిసెలపేటలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలో 6గురిపై దాడి చేయగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్కను పట్టుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. హార్మోజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ వాణిజ్యం సంక్షోభంలో కూరుకుపోయింది. 1200కు పైగా నౌకలు నిలిచిపోయాయి. పర్షియన్ గల్ఫ్ లో దాదాపు $125 బిలియన్ సరుకు నిలిచిపోయింది. స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 200, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ బ్యాంక్ 300 పాయింట్లకు పైగా లాభంలో వృద్ధి చెందుతోంది.